హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం వెజ్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. మీకు ఇంకా థిక్నెస్ కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ తక్కువ వేసుకోవచ్చు, బట్ నేను ఇలా చేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఫస్ట్ మనం ఒక పేస్ట్ చేసుకోవాలండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాష్యూ నట్స్ ఒక 15 minutes ముందు సోక్ చేసి పెట్టుకుంటాను. కారం సరిపోయేలాగా మీకు చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను డ్రై కోకోనట్ యూస్ చేశాను. సోంపు ఇవి వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆనియన్స్, టొమాటో, కరివేపాకు, కొత్తిమీర నేను కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే కట్ చేస్తే నల్లవైపోతుంది కాబట్టి వేసి ముందు కట్ చేసుకుంటాను. ఇంకా మనకు కావాల్సిన వెజిటబుల్స్ నా దగ్గర ఈరోజు ఇవి ఉన్నాయి కాబట్టి నేను క్యారెట్ తీసుకున్నాను, ఒక ఆలు తీసుకున్నాను, మీడియం సైజ్ నూలుకోలు తీసుకుంటాం కదా, అది ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు మనం కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర, ఆనియన్స్ బాగా టమాటా వేసేస్తే నాకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతుంది కదా, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తాను. నేను చాలా కరివేపాకు యూజ్ చేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసాక బాగా సాటే చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ బయట మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. ఇది హిమాలయ రాక్ సాల్ట్ అండి, పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. కొంచెం చూసి వేసుకోండి, ఎక్కువ సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. సో చూసి టేస్ట్ చూసి సరిపోకపోతే తర్వాత వేసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను బాగా మిక్స్ చేసుకోండి. ఆ పేస్ట్ వేసాక కూడా మనం బాగా పచ్చివాసన పోయే వరకు పంపించుకోవాలి. చూసారు, స్మెల్ అయితే బాగా వస్తుందండి, ఎందుకంటే ఆ కోకోనట్ పేస్ట్ యూజ్ చేసాం కదా, క్రీమీగా ఉంటుంది టెక్స్చర్ కూడా కర్రీ వచ్చాక. ఇప్పుడు పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ యూజ్ చేద్దాం. నేను మిక్సర్ గ్రైండర్లో వేసుకున్నాను కదా, అందులో కొంచెం పేస్ట్ ఉంటుంది కాబట్టి అందులో వాటర్ మిక్స్ చేసి వేసుకుంటాం. ఓకేనా, మనం బాగా మిక్స్ చేసుకుంటాం. అన్నీగా ఉంది. ఇలా వెజిటేబుల్స్ చేస్తే పిల్లలు కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి తినేస్తారండి. ఎస్పెషల్లీ క్యారెట్ అంటే చాలా మంచిది కాబట్టి అట్లీస్ట్ వీక్లీ థ్రైస్ పెట్టండి. వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ పెట్టుకుని తర్వాత ఆఫ్ చేసుకుందాం. ఓకేనా, లిడ్ వేసి ఇప్పుడు విజిల్ పెట్టుకున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చేందుకు ఆగి